TS99 న్యూస్ బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ప్రారంభం. ప్లీనరీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భారత్ ప్రెస్ మీట్. ఇండిగో సంక్షోభానికి ఆ సంస్థలోని అంతర్గత సమస్యలే కారణం. రామ్మోహన్ నాయుడు. ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ప్రారంభం. ప్లీనరీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. Good afternoon, friends. Long years ago, at midnight on August 15, 1947, when India achieved independence, our founding fathers made a tryst with destiny. When such a great time came to meet promises and build a great country, our leaders decided to constitute an assembly to discuss, to deliberate, to debate the future of India. They drafted a new constitution and decided India would become a sovereign, democratic republic, socialist and secular in nature. Today, when we want to lay a roadmap for our future, we take inspiration from Mahatma Gandhi and Dr. B.R. Ambedkar. We are inspired by constitution makers. Our people fought for decades for a separate state of Telangana. In 2014, under the leadership of Srimati Sonia Gandhi and Prime Minister of Dr. Manmohan Singh, we achieved our dreams. Telangana became India's youngest state. After 10 years, we are now trying to become India's most developed state and one of the best in the world. Following the Indian model of constitution making, we decided to deliberate upon our future. We asked experts to tell us what we can achieve by 2047, when India will celebrate its 100 years of independence. This is how the dream of Telangana Rising 2047 was born. In our Telangana culture, when we wanted to do something great, it is important to take blessings from our gods. Then we asked support of our people who told us their expectations, their dreams. Then we took help from our officers. Then we asked help from experts in central government, then Indian School of Business, and finally Niti Aayog. My thanks to all of them for helping create this vision document. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు. ఒక మాటలో చెప్పాలంటే రెండేళ్ల మొండి చెయ్యి ఈ పాలనకు ఒక మాటలో ఏదైనా చెప్పాలంటే మొండి చెయ్యి ఇచ్చింది రాష్ట్ర ప్రజలకు. కాంగ్రెస్ పార్టీ మొండి చెయ్యిని అందించింది, మొండి చెయ్యిని చూపించింది. తెలంగాణ ప్రజలు అనుభవిస్తున్నటువంటి కడగండ్లకు రెండేళ్ళు అయినాయి. ఈ రెండేళ్ల పాలనలో అన్ని వర్గాల ప్రజల్ని మోసం చేసింది, రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసింది. రెండేళ్ల పాలనలో రేవంత్ రెడ్డి వారి మంత్రుల మాటలు కోటలు దాటినాయి తప్ప చేతలు గడప దాటలేదు. ప్రభుత్వ విజన్ ఏంటో, విధానం ఏంటో, ఈ ప్రభుత్వానికి అభివృద్ధి పట్ల, సంక్షేమం పట్ల ఉన్న శ్రద్ధ ఏమిటో అసలు ఇప్పటిదాకా ఎవరికి అర్థమైన పరిస్థితి లేదు. అంతా గందరగోళం, అంతా అయోమయం, ఆగమాగం, సగం సగం. సరే, ఒక ప్రభుత్వం ఎన్నికయ్యేది 5 ఏళ్ల కోసం.
మొదటి 2 ఏళ్లే చాలా కీలకమైనటువంటిది. అన్నం ఉడికిందా లేదా చూడడానికి ఒక మెతుకు ముట్టుకుంటే చాలన్నట్టు మొదటి 2 సంవత్సరాల పాలన ఈ ప్రభుత్వం ఎటువైపు ప్రయాణిస్తుందో అర్థం చేసుకోవడానికి ఒక గీట్రాయిగా పనికొస్తుంది. ఈ 2 ఏళ్ల పాలనలో చూస్తే ఎక్కడ ఏ ఒక్క విషయంలో కూడా ఒక నిజాయితీగా ప్రజలకిచ్చిన హామీల విషయంలోనైతేనేమి, అభివృద్ధి విషయంలోనైతేనేమి, సంక్షేమ రంగం అయితేనేమి ఎక్కడ కూడా ఒక అడుగు ముందుకు పడ్డ పరిస్థితి లేదు. 3 మాటల్లో చెప్పాలంటే నిస్సారం, నిష్ఫలం, నిరర్ధకం, ఇంతకు మించి ఏమీ లేదు. కేసీఆర్ గారు 2 ఏళ్ల పాలన కూడా చూడండి మీరు. ఆ రోజు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2 సంవత్సరాల్లో కేసీఆర్ గారు ఎన్నో గొప్ప కార్యక్రమాలు ఆ రోజు మేము తీసుకున్నాం మా 2 ఏళ్ల పాలనలో. అసలు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయినప్పుడు కొత్త రాష్ట్రం, ఇంకా సంసారమే సరిగా లేదు, ఉద్యోగులు లేరు, ఏమీ లేని రాష్ట్రాన్ని అద్భుతంగా కేసీఆర్ గారు మొదటి 2 ఏళ్లలో ఎంత బాగా తీర్చిదిద్దారో మాకంటే రాష్ట్ర ప్రజలకు బాగా తెలుసు. ఎందుకంటే ఆ రోజు పరిశ్రమలకు పవర్ హాలిడే, గ్రామాల్లో పొద్దుందా కరెంటే ఉండదు, వ్యవసాయానికి 3-4 గంటల కరెంట్ రాదు. అటువంటి దశ నుంచి కేసీఆర్ గారు మొదటి 2 ఏళ్లలో రాష్ట్రంలో రైతులకు, పల్లెలకు, పట్టణాలకు, పరిశ్రమలకు 24 గంటల నాణ్యమైన కరెంటును మొదటి 2 ఏళ్లలో అందించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. దేశానికే మార్గదర్శకంగా నిలిపిన మిషన్ భగీరథ కార్యక్రమం, ప్రతి ఇంటికి త్రాగునీరిచ్చే కార్యక్రమాన్ని మొదటి 2 ఏళ్లలో కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు. కాకతీయ కాలం నుంచి మనకు వచ్చిన వారసత్వ సంపద 44,000 చెరువులను పునరుద్ధరించే మిషన్ కాకతీయ కార్యక్రమానికి మొదటి 2 ఏళ్లలో కేసీఆర్ గారు శ్రీకారం చుట్టారు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భారత్ ప్రెస్ మీట్ నిర్వహించారు. చెప్పుతో కొట్టినట్టు చెప్పాడు అసలు లోకేష్కి ఏం సంబంధం అని. అంటే ఈ మాత్రం కూడా జ్ఞానం లేకుండా అక్కడ నిజంగా ఎన్ని ఇన్సిడెంట్స్ జరిగినాయి అంటే అండి, ఇప్పుడు ఇందులో ప్రధానంగా ప్రజలందరూ కూడా అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే, ఇప్పుడు పైలట్స్ ఎవరైతే మీరు ఫ్లై చేస్తున్నారో వాళ్ళకి ఎంత ఫెటీగ్ వస్తుందండి. పైలట్స్ ఫెటీగ్ ఇప్పుడు నిజంగా అక్కడ ఎయిర్పోర్ట్స్లో అవుట్రేజ్ అవుతూ ఉంది, ప్రజలందరూ కూడా అవుట్ బర్స్ట్ అవుతూ ఉన్నారు. మరి ఫ్లైట్ని ఫ్లై చేసేవాళ్ళు వాళ్ళు కూడా మనుషులే కదా, మరి వాళ్ళకి ఎంత మెంటల్ పీస్ ఉండాలి. అసలు ఇది ప్యాసింజర్ సేఫ్టీ పాయింట్ ఆఫ్ వ్యూలో ఎంత పెద్ద బ్రీచ్ అండి ఇది, ఆ మాత్రం తెలియట్లేదా? ఇప్పుడు నిజంగా ప్రజలందరూ కూడా కొన్ని లక్షల మంది ప్రజలు కొన్ని వేల ఫ్లైట్స్లో ప్రయాణం చేస్తూ ఉంటే అక్కడ తీసుకొచ్చి గత వారం రోజుల నుంచి కూడా ప్రతి ఎయిర్పోర్ట్లోనూ ధర్నాలు చేస్తూ ఉన్నారు, గొడవలు చేస్తూ ఉన్నారు. మరి అలాంటి పరిస్థితుల్లో ప్యాసింజర్స్ సేఫ్టీని గాలికి వదిలేశారు. ఇప్పుడు ఫ్లై చేసేవాళ్ళు ఎవరు? మనుషులు. వాళ్ళు టేక్ ఆఫ్ కానీ ల్యాండింగ్ కానీ స్మూత్గా జరగాలి, ఒక మెంటల్ పీస్తో జరగాల. మరి వీళ్ళు తీసుకున్న తుగ్లక్ నిర్ణయాలు అంటే పీరియాడిక్ రివ్యూలు చేయకపోవడం వలన ఈ యొక్క డ్యామేజ్ వచ్చింది. మరి వాళ్ళకి ఎంత పైలట్స్కి ఫెటీగ్ ఎంత వస్తుందండి, వాళ్ళకి మెంటల్ టెన్షన్ ఎంత ఉంటుంది, ఆ మాత్రం తెలియట్లేదా? ఒకవేళ జరగకూడని ప్రమాదం ఏదైనా జరిగితే ఎవరు సమాధానం చెప్తారు? ఈ రీల్స్ మంత్రి సమాధానం చెప్తాడా? ఎవరు చెప్తారండి? మొన్నే అహ్మదాబాద్లో ఘటన జరిగింది, దానికి సంబంధించి ఇప్పుడు దాకా ఏముందనేది ప్రజల ముందు పెట్టాలా. అసలు కారణం ఏం జరిగింది, అసలు ఎందుకు ఫ్లైట్ కూలిపోయింది, దానికి సంబంధించిన ఆ ఘటనకు సంబంధించిన కారణాలు ఇప్పుడు దాకా పబ్లిక్ డొమైన్లో పూర్తి స్థాయిగా పెట్టాల. అది మరొక ముందే ఇవాళ తీసుకొచ్చి ఫ్లైట్ రెగ్యులేషన్స్ తీసుకుని వచ్చారు, బాగానే ఉంది. పీరియాడిక్ రివ్యూ ఏది నాయనా? ఇక్కడే కాదు మీకు తెలిసిపోతుంది మీ సామర్థ్యత ఏంటనేది. దేశవ్యాప్తంగా లక్షలాది మంది ప్రయాణికులను తీవ్ర ఇబ్బందులకు గురి చేసిన ఇండిగో సంక్షోభంపై కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు స్పందించారు. ఇది పూర్తిగా ఇండిగో సంస్థ అంతర్గత సమస్యల వల్లే తలెత్తిందని, ప్రభుత్వ నిబంధనల వల్ల కాదని ఆయన స్పష్టం చేశారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల సందర్భంగా రాజ్యసభలో ఎంపీ ప్రమోద్ తివారీ అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానమిచ్చారు. ఇండిగో సంక్షోభాన్ని ప్రభుత్వం తేలిగ్గా
తీసుకోవడం లేదు. ఎప్పటికప్పుడు పరిస్థితిని సమీక్షిస్తున్నాం. ఈ సమస్యకు ప్రధాన కారణం ఇండిగో సిబ్బంది రోస్టరింగ్ అంతర్గత ప్రణాళిక వ్యవస్థలో ఉన్న లోపాలే. కొత్తగా తెచ్చిన విమాన సిబ్బంది పనివేళల పరిమితి నిబంధనలతో ఎలాంటి సంబంధం లేదు అని రామ్మోహన్ నాయుడు వివరించారు. అందరితో చర్చించిన తర్వాతే ఈ నిబంధనలు రూపొందించామని, డిసెంబర్ 3 వరకు సర్వీసులు సజావుగానే నడిచాయని గుర్తు చేశారు. ఈ సంక్షోభం కారణంగా ప్రయాణికులు ఎదుర్కొన్న తీవ్ర అసౌకర్యానికి చింతిస్తున్నామని మంత్రి తెలిపారు. ఇదే సమయంలో విమాన టికెట్ ధరలు అడ్డుగోలుగా పెంచకుండా ప్రభుత్వం పరిమితులు విధించిందని, ధరలను నిరంతరం పర్యవేక్షిస్తున్నామని సభకు హామీ ఇచ్చారు. అయితే మంత్రి రామ్మోహన్ నాయుడు ఇచ్చిన సమాధానంతో విపక్ష ఎంపీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ప్రభుత్వ వైఫల్యం కూడా ఉందని ఆరోపిస్తూ సభ నుంచి వాకౌట్ చేశారు. ఈ గందరగోళం మధ్య సభను మధ్యాహ్నం 2 గంటల వరకు వాయిదా వేశారు. ప్రస్తుతం సమావేశాలు కొనసాగుతున్నాయి. ఉస్మానియా యూనివర్సిటీ అధ్యాపకులు తమకు కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. తమ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఓయూ ఆర్ట్స్ కళాశాల నుంచి పరిపాలనా భవనం వరకు భారీ ర్యాలీగా నిర్వహించారు. అనంతరం పరిపాలనా భవనం ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా అధ్యాపకులు మాట్లాడుతూ ఓయూలో తక్షణమే సిపిఎస్ ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. పెన్షన్ స్కీమ్ ను సాధించేందుకు గతంలో పలు రూపాలలో ఉద్యమాలు చేశామని గుర్తు చేశారు. దీనిపై వర్సిటీ అధికారులు వెంటనే స్పందించాలని కోరారు. అన్ని యూనివర్సిటీలు, ప్రభుత్వ సంస్థల్లో సిపిఎస్ అమలవుతుందని గుర్తు చేశారు. కానీ ఓయూలో మాత్రం ఎల్ఐసి లింకుగా పెన్షన్ విధానం అమలవుతుందని చెప్పారు. దీనిని వ్యతిరేకిస్తూ సిపిఎస్ అమలు చేయాలని అనేక సార్లు విన్నపాలు చేసినా వర్సిటీ అధికారులు ఇప్పటి వరకు స్పందించకపోవడం శోచనీయమన్నారు. 2 రోజుల్లో ఓయూలో పర్యటించనున్న సీఎం రేవంత్ రెడ్డి తమ సమస్యపై స్పందించి పరిష్కరించాలని కోరారు. ప్రింట్ అండ్ మీడియా మిత్రులందరికీ ధన్యవాదాలు. మా సిపిఎస్ గురించి గత కొన్ని సంవత్సరాలుగా మీరు మాకు సపోర్ట్ చేస్తున్నారు. మీ అందరికీ తెలిసిన విషయమే, గత 25 సంవత్సరాలుగా ఈ సిపిఎస్ ఓపీఎస్ సమస్య అనేది ఇక్కడ ఉస్మానియా యూనివర్సిటీలో ఉంది. ఈ దేశంలో ఎక్కడ లేనంతగా అంటే మొట్టమొదటిగా అసలు సిపిఎస్ అనే దాన్ని ఇంట్రొడ్యూస్ చేసింది ఉస్మానియా యూనివర్సిటీలో. దేశంలో ఎక్కడ ఇంట్రొడ్యూస్ చేయకముందుగా మా ఉస్మానియా యూనివర్సిటీ చేసారు. అప్పటి నుంచి కూడా మేము అన్యాయం గురి అవుతున్నాం అనే విషయం మేము ప్రతి వేదికలో చెప్పడం జరిగింది. మేము జరిగిన తర్వాత కూడా మేము ఎన్నోసార్లు లాస్ట్ గవర్నమెంట్లో కూడా మేము చాలా రిప్రజెంట్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ వాళ్ళు అయిపోయే స్టేజ్లో కూడా కొన్ని శక్తుల వల్ల మాకు మళ్ళా రాకుండా అయిపోయింది జరిగింది. ఆ సిపిఎస్ అంటే మీ అందరూ ఇప్పుడు మేడం ఆల్రెడీ చెప్పింది ఏంటనే పరిస్థితి అనేది. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఉస్మానియా యూనివర్సిటీలో ఉన్న ఎంప్లాయీస్ అందరికీ ఎవరికి కూడా భద్రత లేదు. టీచింగ్ కానీ నాన్ టీచింగ్ కానీ ఎవరికి ఏ మాత్రం భద్రత లేదు. వాళ్ళకి సంబంధించిన ఏదైతే పెన్షన్ సంబంధించింది ఉందో, కాంట్రిబ్యూషన్ సంబంధించింది ఉందో, యాజ్ పర్ ఏ యూనివర్సిటీ చూసుకున్నా, కొత్తగా వచ్చిన యూనివర్సిటీలో చూసుకున్నా కానీ ఆ యూనివర్సిటీల ప్రకారం చూసుకుంటే మా ఆ విధంగా కూడా ఏది కాంట్రిబ్యూషన్ అవ్వట్లేదు. అది గవర్నమెంట్ నుంచి అదే యూనివర్సిటీ నుంచి ఏదైతే ఇవ్వాల్సిన కాంట్రిబ్యూషన్ ఉందో అది కూడా జరగటం లేదు. అదే ఇంకో బాధాకరమైన విషయం ఏంటంటే 2000 నుంచి 2004 మధ్య జాయిన్ అయిన వాళ్ళ విషయం అయితే వాళ్ళైతే కాంట్రిబ్యూటెడ్ పెన్షన్ స్కీమ్ లేదు, ఓల్డ్ పెన్షన్ ఈ విధమైన యూనివర్సిటీ గొప్పగా చెప్పుకునే 100 ఏళ్ళ ఉస్మానియా యూనివర్సిటీలో ఈ ఉన్న ఉపాధ్యాయులు, టీచింగ్ నాన్ టీచింగ్ అందరూ ఇలాంటి పరిస్థితుల్లో ఎదుర్కొంటున్నారు. దీనికి తక్షణమే మన ఆనరబుల్ వీసీ గారు, అదే సీఎం రేవంత్ రెడ్డి గారు మాకు ఇంటర్నెట్ సొల్యూషన్ ఇవ్వాలని. ఎందుకంటే ఉస్మానియా యూనివర్సిటీలో గత వీసీ సార్ వచ్చిన తర్వాత గత 1 ఇయర్లో చాలా గొప్పగా జరుగుతుంది. యూనివర్సిటీలో చాలా ఏది తీసుకున్నా కానీ ప్రమోషన్లు అయితేనే, సిఏఎస్ అయితేనేది, ఇంకా అన్ని విషయాలు కూడా టైం టు టైం జరుగుతున్నాయి. అలానే మాకు ఏరియర్స్ వచ్చినాయి. మీ 65 ఇయర్స్ కూడా మాకు పెంచడం జరిగింది. అన్ని విధాలా మాకు అన్ని చేస్తున్నది ఒకటే ఒక విషయం ఏంటంటే మా ఉద్యోగ భద్రతలో ఉన్నది ఒక సిపిఎస్ అండ్ ఓపీఎస్ ఒకటి మాత్రమే. దానికి తప్పకుండా మా ఎంప్లాయీస్ అందరికీ, ఎందుకంటే సీఎం గారు వచ్చి మాకు ఎన్నో అంటే 1000 కోట్లు ఇస్తున్న సందర్భంలో అలానే మాకు ఎన్నో ప్రాజెక్టులు ఎన్నో వస్తున్నాయి ఉస్మానియా యూనివర్సిటీకి. ఇప్పుడు మంచి ప్రగతి పదంలో జరుగుతుంది. మా కాంట్రిబ్యూషన్ కూడా మళ్ళీ యూనివర్సిటీకి సపోర్ట్గా ఉండాలంటే, మేము కూడా ఫుల్ఫిల్డ్గా పనిచేయాలనుకుంటే మాకు కూడా ఉన్న ఈ దీర్ఘకాలిక ఏదైతే సిపిఎస్ ఓపీఎస్ సమస్య ఉందో ఇమీడియట్గా సాల్వ్ చేయాలని మేము అందరూ టీచర్స్ అందరము కోరుకుంటున్నాము. ఎందుకంటే మేము సీఎం గారిని మనస్ఫూర్తిగా వెల్కమ్ చేస్తున్నాము. అందరు టీచర్స్ అందరి తరఫున మేము సీఎం గారిని ఉస్మానియా యూనివర్సిటీ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే ఎన్ని సంవత్సరాలు ఉస్మానియా యూనివర్సిటీ మమ్మల్ని పట్టించుకొని వాళ్ళు ఇప్పుడు ఈ ప్రజాపాలనలో ఉస్మానియాకి వచ్చి 1000 కోట్లు ఇస్తున్నాం చాలా చాలా గొప్ప విషయము. మేము అందరము ఆర్థికంగా మేము వెల్కమ్ చేస్తున్నాము. అలానే మాకు ఈ చిన్న ప్రాబ్లం మీరు అనుకుంటే చాలా చిన్న ప్రాబ్లం ఇది. ఇంత గతంలో కూడా ఏది ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్లో కూడా అందరు సంబంధించిన వాళ్ళు అందరూ అప్రూవ్ చేసిరు. ఇది ఓన్లీ ఒక చిన్న సంతకంతో దీన్ని అయిపోయే పరిస్థితి. ఇది కూడా ఎక్కడ కూడా గవర్నమెంట్ అడిగిన 5 పాయింట్లకు కూడా ఆన్సర్స్ ఇవ్వడం జరిగింది. ఎవరి మీద ఫైనాన్షియల్ బర్డన్ లేదు ఇది. అందుకోసం ఇది మేము కాంట్రిబ్యూట్ చేసుకుంటున్నాము. దాని సంగతి అది మా యొక్క హక్కు. అది
సో ఖచ్చితంగా మీరు చేయించాలని మేము హానబుల్ వైస్ ఛాన్సలర్ గారికి, అలానే మా టీచర్స్ అందరు ఇక్కడ ఈరోజు అందరూ రోడ్డు మీదకి వచ్చినాము, వాళ్ళందరినీ దృష్టిలో పెట్టుకొని తొందరలో ఇది కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మెదక్ నియోజకవర్గ పరిధిలో జరుగుతున్న గ్రామ పంచాయతీ ఎన్నికలలో మొత్తం 142 గాను 15 గ్రామాల సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నికైనారని హనుమంతరావు అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2 ఏళ్లు కావస్తుంది. మేము ఇచ్చిన హామీలను మా 5 ఏళ్ల కాలంలో ఖచ్చితంగా అమలు చేస్తాం. 10 ఏళ్లు అధికారంలో ఉండి ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో విఫలమైంది. బీఆర్ఎస్ ప్రభుత్వం మాపై సోషల్ మీడియా వేదికగా బురద జల్లుతున్నారు. మరో 3 ఏళ్లలో మిగిలిన హామీలు నెరవేర్చుదాం. ఈ రోజు ప్రజలంతా కాంగ్రెస్ పార్టీ వైపు ఉన్నారని, అందుకు స్థానిక ఎన్నికల్లో ఏకగ్రీవమైన నాయకులే నిదర్శనమన్నారు. బిజీ ఉన్నారు కదా ఎలక్షన్స్ పత్రికా సోదరులకు, ఎలక్ట్రానిక్ మీడియా సోదరులకు, అదేవిధంగా మెదక్ నియోజకవర్గం నుంచి దాదాపు 15 మంది యునానిమస్ సర్పంచ్లు కావడం జరిగింది. మరి అదే విధంగా ఇక్కడికి విచ్చేసిన ముఖ్య నాయకులు, నా ప్రియమైన కుటుంబ సభ్యులకు, అదేవిధంగా పెద్దలు, మా ఇన్ఛార్జిగా విచ్చేసిన కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షులు, మెదక్ సిద్దిపేట జిల్లాల ఇన్ఛార్జిగా విచ్చేసిన ముజాహిద్ అలీ ఖాన్ గారు, మా సోదరులు, అదేవిధంగా జిల్లా పార్టీ అధ్యక్షులు, సీనియర్ మోస్ట్ నాయకులు మా సోదరులు అంజనీల్ గౌడన్న గారు, ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ముఖ్యంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడానికి ముఖ్య కారణం ఒకటి, ముఖ్యంగా బీఆర్ఎస్ వాళ్లకు తెలియజేయడానికి ఈరోజు ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. మా ప్రభుత్వం వచ్చి 2 సంవత్సరాలే అయింది. ఆ 2 సంవత్సరాలు కూడా పూర్తి చేసుకోవడం జరిగింది. ఏవైతే హామీలు ఇచ్చామో 1 by 1 అన్నీ కూడా పూర్తి చేస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొదలైనప్పుడు ఇంకా ఆగదు. మాకు గడువు ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది 5 సంవత్సరాల కోసం మ్యాండేట్ ఇచ్చారు. 5 సంవత్సరాల్లో ఏవైతే హామీలు ఇచ్చారో అన్ని హామీలు కూడా మా ప్రభుత్వం పూర్తి చేస్తుందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. కర్నూలు జిల్లా ఆలూరు పట్టణంలోని విధులు బహిష్కరించి బ్యాంకు ముందు నిరసనకు దిగిన కేడీసీసీ బ్యాంకు సహకార సంఘాల సిబ్బంది, అలాగే మద్దతుగా సిఐటియు నాయకులు డిఎల్ఎస్ఎఫ్ ద్వారా నిరవధికంగా జీతభత్యాలు చెల్లించి రిటైర్మెంట్ వయసు 62 సంవత్సరాలకు పెంచాలని డిమాండ్ చేస్తూ జీవో నెంబర్ 36ను అమలు పరుస్తూ సహకార సంఘాల ద్వారానే రైతులకు పంట రుణాలు ఇవ్వాలని, 2019 తర్వాత చేరిన ఉద్యోగస్తులను పర్మనెంట్ చేయాలని డిమాండ్ చేస్తూ కేడీసీసీ బ్యాంకు ముందు నిరసనకు దిగిన బ్యాంకు ఉద్యోగులు. ఈ పత్రికా విలేకరులకి నమస్కారం. నేను చిప్పిగిరి సొసైటీ సిఇఓ మాట్లాడుతున్నాను. మా ఆంధ్రప్రదేశ్ సహకార సంఘాల ఉద్యోగులందరూ ఈరోజు 6వ తేదీ నుంచి నల్ల బ్యాడ్జీల నుంచి మా నిరసన కార్యక్రమాలు మొదలైనాయి. ఈరోజు ధర్నా కార్యక్రమం మా ఆలూరు బ్రాంచ్ హెడ్లో మేము కార్యక్రమం నిర్వహిస్తున్నాం. మేము న్యాయమైన కోరికలను అడుగుతున్నాం. ప్రభుత్వం 2019 నుంచి జీవో నంబర్ 36 విడుదల చేసింది. జీవో నంబర్ 36 ఇప్పటి వరకు సక్రమంగా నెరవేర్చుకోకున్నట్ల కాలయాపన చేస్తుంది. దానికోసం నిరసన కార్యక్రమాలు మొదలుపెట్టాం. మేము ఎట్టి పరిస్థితుల్లో న్యాయమైన కోరికలు అడుగుతున్నాం. తక్షణమే మా న్యాయమైన కోరికలను తీర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. ఎట్టి పరిస్థితుల్లో మా న్యాయమైన కోరికలను తీర్చేంత వరకు ధర్నా కార్యక్రమాలు మొదలు పెడతాం.
ధర్నం మా న్యాయమైన కోరికలు తీర్చేంత వరకు మాత్రం మేము సాధించుకునేంత వరకు వదిలే ప్రసక్తే లేదు. నా పేరు చిప్పిగిరి సొసైటీ సెక్రటరీ హరికృష్ణ మాట్లాడుతున్నాం. మేము సిఐటియుగా పూర్తి మద్దతునిస్తున్నాం. ఎందుకంటే గత ప్రభుత్వం ఈ ప్రభుత్వం కూడా వాళ్ళది ఏదో జీవో ఉండదో ఆ జీవోని కూడా అమలు చేయలేదు. ఇప్పటిదాకా కూడా గత ప్రభుత్వం అదే చెప్పింది, ఇప్పుడున్న ప్రభుత్వం అదే చెప్తుంది. గతంలో కూడా ఇదే టీడీ ప్రభుత్వం ఉంది, ఉన్నప్పుడు కూడా వాళ్ళు కూడా చెప్పారు. కానీ ఇప్పుడు వచ్చేపాటికి ఏదైతే ఉద్యోగ సమస్యలు ఉన్నాయో మేము పరిష్కారం చేస్తామని చెప్పని కూడా హామీలు ఇచ్చారు. దాదాపు సంవత్సరం దగ్గర అవుతుంది. సహకార సంఘ ఉద్యోగస్తుల డిమాండ్ల పైన ఇప్పటిదాకా కూడా చర్చించి వాళ్ళ సమస్యలు పరిష్కరించలేదు. రిటైర్మెంట్ 62 సంవత్సరాల వరకు పెంచాలని చెప్పని, కనీస వేతనాలు ఇవ్వాలని చెప్పని, రెగ్యులర్ చేయాలని చెప్పని, ఈఎస్ఐపిఎఫ్ సౌకర్యం కల్పించాలని చెప్పని, ఇవన్నిటిపైన శాంతియుతంగా ఈరోజు నిరసన కార్యక్రమం తెలియజేస్తున్నారు. కాబట్టి మేము కూడా సిఐటియుగా ప్రభుత్వాన్ని కోరుతున్నాం, వెంటనే వీళ్ళ సమస్యలు పరిష్కరించాలా. పరిష్కరించకపోతే సిఐటియుగా రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళు ఏదైతే చేస్తున్నారో దానికి మేము సంపూర్ణ మద్దతు ఇస్తామని చెప్పని మేము ఈరోజు ఈ ప్రభుత్వాన్ని తెలియజేస్తున్నాం. నారాయణ స్వామి, సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి. బులెటిన్ ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చూద్దాం. ఫ్యూచర్ సిటీలో తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2025 ప్రారంభం. ప్లీనరీ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన మాజీ మంత్రి హరీష్ రావు. వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి మాజీ ఎంపీ మార్గాని భారత్ ప్రెస్ మీట్. ఇండిగో సంక్షోభానికి ఆ సంస్థలోని అంతర్గత సమస్యలే కారణం. రామ్మోహన్ నాయుడు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.